హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏ ఆస్పిరెంట్స్ అయితే ఓకేనా, ఎవరైతే ఐసెట్ 2025 ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, లేదా ఆ ఎగ్జామ్ అనేది రాసి ఒక మంచి ఎంబీఏ కాలేజ్ లేదా ఎంసీఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో, సో వాళ్ళ కోసం ఏంటంటే ఈ వీడియో అనేది మనం చేయడం అనేది జరుగుతుంది. సో దానికోసం అంటే ఐసెట్ 2025 కోసం మనం ఏంటంటే ఒక బ్యాచ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం, లాంగ్ టర్మ్ బ్యాచ్. సో ఆ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ అనేది మనం ఏంటంటే ఈ వీడియోలో డిస్కస్ అనేది చేయబోతున్నాం. సో లాస్ట్ 2 ఇయర్స్గా మనం ఏంటంటే ఐసెట్ యొక్క బ్యాచ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. మనకేంటంటే మంచి ర్యాంక్స్ అనేవి కూడా వస్తున్నాయి. బిలో 100 కావచ్చు, బిలో 50 కావచ్చు, ఓకేనా, బిలో 1000 అయితే చాలా ర్యాంక్స్ వస్తున్నాయి. సో ఆ ర్యాంక్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయి ఏంటి, అండ్ ఏవైతే మనం ఈ లాస్ట్ 2 ఇయర్స్గా బ్యాచెస్ అనేవి రన్ చేస్తున్నామో అందులో ఏమైనా మనకేంటంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చా అని చెప్పేసి మేము అంటే మా టీం అనేది కూర్చొని ఆలోచించిన తర్వాత కొన్ని ఏంటంటే ఇంప్రూవ్మెంట్స్ అండ్ అప్గ్రేడ్స్ అనేవి ఈ బ్యాచ్లో మనం ఏంటంటే చేయబోతున్నాం. సో అన్నీ కూడా ఏంటంటే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం, ఓకేనా. సో లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక చూస్తే ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది ఏంటి అంటే ఎంబీఏ ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇందులో మీరు ఎంబీఏ లేదా ఎంసీఏ చేయాలి అంటే మీరు ఏం చేయాలి, ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా రాయాలి, ఓకేనా. లేదంటే మీరు మేనేజ్మెంట్ కోటా కింద కూడా ఏంటంటే ఎగ్జామ్ రాయకుండా కూడా ఏంటంటే జాయిన్ అవ్వచ్చు. బట్ ఏంటంటే ఫీజెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి, ఓకేనా. సో ఇప్పుడు డీటెయిల్స్ అనేవి చూద్దాం బ్యాచ్ యొక్క. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకోవడానికంటే ముందు మీరు ఏం చేసి ఉండాలి, తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అంటే ఇది మా అప్లికేషన్ అండి. ఈ అప్లికేషన్ కనుక మీరు డౌన్లోడ్ చేసి ఉంటే అందులో మీకు ఏంటంటే ఐసెట్ అని చెప్పేసి ఒక సెక్షన్ అనేది ఉంటుంది, ఐసెట్ ఎగ్జామ్. ఆ సెక్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఏంటంటే మన బ్యాచ్ అనేది ఏదైతే ఐసెట్ 2025 బ్యాచ్ అనేది ఉందో అది మీకు ఏంటంటే కనిపించడం అనేది జరుగుతుంది. సో మీరు ఏం చేయాలి, తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ని డౌన్లోడ్ అయితే చేయాలి, క్లియరా. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాచ్ డీటెయిల్స్ గురించి కనుక వస్తే, సో ఇది చూడండి, ఏపీ అండ్ టీఎస్ ఐసెట్ 2025 లాంగ్ టర్మ్ బ్యాచ్. సో లాంగ్ టర్మ్ బ్యాచ్ అంటే ఏంటి, ఏదైతే మీరు ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవుతారో ఈ బ్యాచ్ యొక్క వ్యాలిడిటీ అనేది 1 ఇయర్ వరకు ఉంటుంది. అంటే మీరు ఈ వీడియోస్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, ఏవైతే మేము పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తామో అన్నీ కూడా మీరు ఏంటంటే 1 ఇయర్ వరకు యూటిలైజ్ అనేది చేయవచ్చు, ఓకేనా. సో దానికోసం ఏంటంటే లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది రన్ చేసాం, క్లియరా. సో దీని యొక్క ప్రైస్ అనేది మీరు చూస్తే 2499 రూపీస్ మాత్రమే, ఓకేనా, 2499. కానీ ఇంత అమౌంట్ పే చేయాలంటే ఇంత అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. నేను మీకు ఏంటంటే లాస్ట్లో, ఓకేనా, ఈ వీడియో ఎండింగ్లో ఒక కూపన్ కోడ్ అనేది ఇస్తాను. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి స్పెషల్గా ఒక కూపన్ కోడ్ ఇస్తాను. సో అది కనుక మీరు యూస్ చేస్తే మీకు ఏంటంటే కొంచెం డిస్కౌంట్ అనేది వస్తుంది. సో మీరు ఎంత పే చేయాలి ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను, ఓకేనా. సో ఇప్పుడు ఈ కోర్స్ యొక్క కంటెంట్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక చూస్తే ఇందులో మీకు ఏంటంటే ఎప్పుడైతే మీరు బ్యాచ్లో ఎన్రోల్ అవుతారో, అంటే ఎప్పుడైతే మీరు బ్యాచ్లో పేమెంట్ అనేది చేసి, ఓకేనా, పేమెంట్ అనేది మీరు ఏ విధంగా చేయొచ్చు, మీ దగ్గర గూగుల్ పే ఉన్నా, ఫోన్పే ఉన్నా, డెబిట్ కార్డ్ ఉన్నా, నెట్ బ్యాంకింగ్ ఉన్నా, ఏది ఉన్నా కూడా దాంతో మీరు ఏంటంటే పే అనేది చేయొచ్చు. సో ఈజీ అనేది ఏంటంటే మనకు ఫోన్పే లేదా గూగుల్ పే, అక్కడ నుంచి మీరు ఏంటంటే పేమెంట్ అనేది చేయొచ్చు. అన్నీ కూడా ట్రస్టెడ్ ఏవైతే వెబ్సైట్స్ ఉంటాయో, ఓకేనా, ట్రస్టెడ్ ఏవైతే మనం ఏం చెప్పొచ్చు, ట్రాన్సాక్షన్ అనేది చాలా సెక్యూర్గా జరుగుతుంది, ఓకేనా. సో అందులో మీరు ఎటువంటి భయం అనేది పడకండి. ఏదైనా మీకు ఇష్యూ కనుక ఉంటే మీకేంటంటే అప్లికేషన్లో చాట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అనేది ఉంటుంది, చాట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ పై నుంచి మీరు ఏం చేయొచ్చు అంటే మాకు కాంటాక్ట్ చేయొచ్చు. వితిన్ 1 డే 24 అవర్స్ లోపల మీకు ఏంటంటే రెస్పాన్స్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ద ఫస్ట్ పాయింట్ కనుక చూస్తే ఇక్కడ మీకేంటంటే 300+ స్పెషలీ రికార్డెడ్ వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. 300+ స్పెషల్లీ రికార్డెడ్ వీడియోస్ అంటే ఈ వీడియోస్ అనేవి ఏదానికి ఐసెట్కి స్పెషల్గా మేము ఏంటంటే రికార్డ్ చేయడం అనేది జరిగింది. ఇదేంటంటే మీకు ఐసెట్కి చాలా హెల్ప్ఫుల్గా అయితే. సో 300+ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. దాని తర్వాత మీకేంటంటే, ఓకేనా, ఈ పాయింట్ వచ్చేసరికి మేము ఏం చేసామంటే ఈ ఇయర్ నుంచి యాడ్ చేస్తున్నాం. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఈ పాయింట్ అనేది లేదు. ఇది ఒక న్యూ ఇంప్రూవ్మెంట్, ఇది అప్గ్రేడ్ ఇది. సో మేము ఏం చేస్తున్నామంటే స్టూడెంట్స్కి ఒక డే వైజ్ షెడ్యూల్ ఇస్తున్నాం. డే వైజ్ షెడ్యూల్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన డే 1, ఓకేనా, డే 1 మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేయండి. ఈ రోజు ఎన్రోల్ అయితే ఈ రోజు నుంచి మీకు డే 1 అవుతుంది. లేదు ఒక 1 మంత్ తర్వాత స్టార్ట్ అయ్యారు, 1 మంత్ తర్వాత మీకు ఏంటంటే డే 1 అవుతుంది, ఓకేనా. సో మీరు ఎంత తొందరగా ఓకేనా ఎన్రోల్మెంట్ కనుక మీరు చేసుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే మీ యొక్క ప్రిపరేషన్ అనేది అంత తొందరగా స్టార్ట్ చేయొచ్చు. సో డే 1 మీరు ఏం చేయాలి, నెక్స్ట్ డే 2 ఏం చేయాలి, ఓకేనా, డే 3 ఏం చేయాలి, డే 4 ఏం చేయాలి. దీని తర్వాత ఒక 1 వీక్ తర్వాత మీకు ఏంటంటే ఒక రివిజన్ డే అనేది ఇస్తాం, ఓకేనా. ఒక 1 వీక్ తర్వాత మీకు రివిజన్ అంటే ఏదైతే ఇంతవరకు మీరు చదివారో అది మీరు రివైజ్ చేయాలి. సరే ఈ డే 1 డే 2లో మేము ఎన్ని గంటలు చదవాలి, 4 గంటలు చదవాలా, 5 గంటలు చదవాలంటే అవసరం లేదు. మేము ఏం చేస్తున్నామంటే అప్రాక్సిమేట్లీ ఒక 100 to 120 డేస్ లేదా
మ్యాక్సిమం ఒక 150 డేస్ అనుకోండి, ఓకేనా. 6 మంత్స్ లేదా 5 మంత్స్ షెడ్యూల్ అనేది మేము ఇస్తున్నాం. 5 మంత్స్ షెడ్యూల్. మీరు డైలీ గనక మీరు 1 గంట సేపు మాత్రమే, అంటే ఇప్పుడు చూడండి, మీరు ఎవరైతే స్టూడెంట్స్ చూస్తున్నారో వాళ్ళేంటంటే ఆల్రెడీ వాళ్ళకేంటంటే ఏదైతే అకాడమిక్స్ అనేది ఉంటాయో, అంటే వాళ్ళ కాలేజెస్లో రికార్డ్స్ కానివ్వండి, లేదా ఏదైతే లాస్ట్ సెమ్ అనేది ఉండనివ్వండి, లాస్ట్ బట్ 1 సెమ్ అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకేంటంటే కొంచెం బిజీ అని షెడ్యూల్ అనేది ఉంటుంది. సో అది మేమేంటంటే మైండ్లో ఉంచుకొని డైలీ మీరు ఏం చేయాలంటే డైలీ 1 గంట సేపు మాత్రమే, ఓకేనా. డైలీ 1 గంట సేపు ఏదో ఒక టైంలో, మార్నింగ్ కావచ్చు, అర్లీ మార్నింగ్ లేస్తే చాలా మంచిది. అర్లీ మార్నింగ్ కనుక లేచి ఒక 1 అవర్ మీరు టైం కనుక ఇచ్చి 1 అవర్ కనుక డెడికేటెడ్గా చదివారనుకోండి, అలాగా మనం కంటిన్యూస్గా ఒక 4 మంత్స్ 5 మంత్స్ చదివామనుకోండి, మన సిలబస్ అయిపోతుంది, ఓకేనా. మన సిలబస్ అయిపోతుంది. నెక్స్ట్ ఎగ్జామ్కి 1 మంత్ లేదా 2 మంత్స్ ముందు మనం ఏం చేస్తామంటే డెడికేటెడ్గా ఒక 4 to 5 అవర్స్ డైలీ అనేది మనం ఇస్తాం, లేదా 3 to 4 అవర్స్ మనం డైలీగా ఇచ్చామనుకోండి, మనకేంటంటే బిలో 100 ర్యాంక్ ఖచ్చితంగా వస్తుంది. సో ఈసారి మేము ఏం చేస్తున్నామంటే డే వైజ్ షెడ్యూల్ ఇస్తున్నాం. డే వైజ్ అది కూడా మీరు ఏంటంటే డైలీ చేయాల్సింది 1 గంట మాత్రమే చదవాలి. గంట కూడా మీరు చదవలేకపోతున్నాం సార్, ఇది మేము చేయలేకపోతున్నాం అనే వాళ్ళు ఉంటే దయచేసి ఈ బ్యాచ్లో ఎన్రోల్ అనేది అవ్వకండి, ఓకేనా. ఈసారి నేనేంటంటే స్పెషల్గా నా బ్యాచ్లోంచి చాలా ర్యాంక్స్ రావాలి అని చెప్పేసి నేనేంటంటే ట్రై అనేది చేస్తున్నాను. సో ఈసారి నా 100కి 150% ఎఫర్ట్స్ అనేవి నేను ఇవ్వబోతున్నాను. మీరు కూడా అలా ఇవ్వదలుచుకుంటేనే బ్యాచ్లో ఎన్రోల్ అవ్వండి, క్లియరా. నెక్స్ట్ దాంతోపాటు మీకు ఏంటంటే ఏవైతే టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్ వైజ్ ప్రాక్టీస్ పీడిఎఫ్స్ కూడా ఈ ఇయర్ నుంచి మేము ఇవ్వడం అనేది జరుగుతుంది, ఓకేనా. టాపిక్ వైజ్ ప్రాక్టీస్ పీడిఎఫ్. ఇప్పుడు లెటస్ సే ఒక టాపిక్ అయిపోయింది, ఇప్పుడు నేనేం చెప్పాను, డే 1లో అనాలజీ చదవాలి, ఓకేనా. నెక్స్ట్ డే 2లో ఏముంటుంది, అనాలజీ యొక్క ప్రాక్టీస్ పీడిఎఫ్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. అనాలజీ యొక్క ప్రాక్టీస్ పీడిఎఫ్. ఆ ప్రాక్టీస్ పీడిఎఫ్లో మీరు ఏం చేయాలంటే అక్కడ ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాక్టీస్ చేసి దాని యొక్క ఆన్సర్స్ సొల్యూషన్స్ కిందే ఉంటాయి. అక్కడి నుంచి మీరు ఏం చేయాలి, వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. అప్పుడు ఏమైపోయింది, మీ కంటెంట్ అనేది మీరు నేర్చుకున్నారు, దాంతోపాటు మీరు ప్రాక్టీస్ కూడా అయిపోయింది, ఓకేనా. ఇలా మనం ఏంటంటే టాపిక్ వైజ్ ప్రాక్టీస్ పీడిఎఫ్స్ అనేవి కూడా ఇవ్వడం అనేది ఈ ఇయర్ నుంచి చేస్తున్నాం. నెక్స్ట్ లైవ్ క్లాసెస్ అనేది లాస్ట్ 3 to 4 months, ఓకేనా. ఎగ్జామ్కి ఒక 3 to 4 months ఉండగా మేము ఏంటంటే లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాం. అలా కాకుండా డైలీ అంటున్నాను, మంత్లీ. ఒకవేళ ఇప్పుడు మీరు ఎన్రోల్ అయినా కూడా మంత్లీ ఒక లైవ్ సెషన్ అనేది నేను తీసుకుంటాను. మంత్లీ ఒక లైవ్ క్లాస్ అనేది తీసుకొని, లైవ్ క్లాస్ అనేది ఎయిదర్ అది యూట్యూబ్లో కావచ్చు, లేదా మీకు ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను. ఆ గ్రూప్లో నేను ఏం చేస్తానంటే పర్సనల్గా వచ్చి అందరితో ఒకసారి మాట్లాడడం, డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ మాక్ టెస్ట్, ఏవైతే మాక్ టెస్ట్ ఉంటాయో, మాక్ టెస్ట్ అంటే టాపిక్ వైజ్ మాక్ టెస్ట్ ఉంటాయి, టాపిక్ వైజ్, ఓకేనా. దాని తర్వాత ఏవైతే గ్రాండ్ టెస్ట్ ఉంటాయో 10 గ్రాండ్ టెస్ట్, అంటే లేటెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ పైన, అంటే ఈసారి ఎగ్జామ్ అనేది ఏ విధంగా వస్తుంది ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ పైన మేమేంటంటే 10 గ్రాండ్ టెస్ట్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ అనేది మేము క్రియేట్ చేస్తాం, ఓకేనా. వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్లో మీరు ఏంటంటే ఎవరైతే మీతో పాటు ఫెలో ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళతో మీరు ఏంటంటే మాట్లాడి వాళ్ళతో మీ యొక్క డౌట్స్ అనేవి డిస్కస్ చేసి మీరు ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆబ్వియస్లీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అనేది మేము చేసేస్తాం, అక్కడ నుంచి మీరు చేయొచ్చు. నెక్స్ట్ వీక్లీ డిస్కషన్స్ అనేది మనం ఎప్పుడు చేస్తామంటే ఎగ్జామ్ అనేది దగ్గరగా ఉన్నప్పుడు, కానీ ఇప్పుడైతే మంత్లీ డిస్కషన్స్ అనేవి మనము చేయబోతున్నాం, ఓకేనా. మంత్లీ ఒక లైవ్ సెషన్ అనేది కండక్ట్ చేస్తాం. అండ్ దాంతోపాటు అడిషనల్ కంటెంట్ అంటే ఏంటి, ఇక్కడ అడిషనల్ కంటెంట్ అంటే మీకు ఏవైతే అవసరం ఉన్న పీడిఎఫ్స్, ఎగ్జామ్కి అవసరం ఉన్న పీడిఎఫ్స్, అండ్ ఎగ్జామ్కి ఎక్కడి నుంచి మీరు ఎగ్జామ్ అనేది రాయాలి, ఓకేనా. మాక్ టెస్ట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇంకా అడిషనల్గా ఏం చేయాలి, ఓకేనా, అదంతా కూడా మీకు ఏంటంటే ఈ అడిషనల్ కంటెంట్లో ఇన్ ఫ్యూచర్ రాబోయే టైంలో మీకు ఏంటంటే అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఇది మన యొక్క ఏదైతే ఐసెట్ బ్యాచ్ అనేది ఉందో ఆ బ్యాచ్ యొక్క డీటెయిల్స్, క్లియరా, ఓకేనా. సో ఇప్పుడు నేనేం చెప్పాను, ఈ యొక్క ప్రైస్ ఏదైతే ఉందో 2499 కాదు, ఇది మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు ఏంటంటే ఇందులో డిస్కౌంట్ అనేది తీసుకోవచ్చు. ఏం చేయొచ్చు, మీరు ఎవరైతే ఈ వీడియో అనేది చూస్తున్నారో వాళ్ళు ఏం చేయాలంటే కింద మీకేంటంటే మా అప్లికేషన్లో అప్లై కూపన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఏముంటుంది, APPLY అప్లై కూపన్. సో అప్లై కూపన్ దగ్గర మీరు ఏం చేయాలంటే ICET, ఓకేనా, ఐసెట్ 2025 ఐసెట్ 2025 కనుక ఈ కూపన్ కనుక మీరు అప్లై చేస్తే, ఓకేనా, కూపన్ కోడ్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్పాను నేను, ఐసెట్ 2025. సో ఈ కూపన్ కనుక మీరు అప్లై చేస్తే మీకు వెంటనే 10% డిస్కౌంట్ అనేది వస్తుంది.
10% డిస్కౌంట్. అంటే మీరు 2499 కాకుండా, ఓకేనా, 2499 కాకుండా 2249 మాత్రమే పే చేయాలి. ఇన్స్టెంట్లీ మీకేంటంటే 250 రూపీస్ అనేది డిస్కౌంట్ అనేది మేము ఇవ్వబోతున్నాం. సో 10% ఆర్ రూపీస్ 250 రూపీస్ ఏంటంటే డిస్కౌంట్ ఎవరికి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మాత్రమే. ఓకేనా, క్లియరా? సో అప్లై కూపన్ దగ్గర మీరు ఇది అప్లై చేయాలి, ఐసెట్ 2025. క్లియరా? సో ఇది మా బ్యాచ్ యొక్క డీటెయిల్స్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, డే వైజ్ షెడ్యూల్ అనేది మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి. డే వైజ్ షెడ్యూల్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో Day 1 నుంచి Day 30. Day 1 మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఏ మంత్ ఇది, లెటర్సే September 20 అనుకోండి. ఓకేనా, ఇదేంటి September 20 రోజు నేను స్టార్ట్ చేశాను. సో September 20 రోజు మీరు ఏం చేయాలంటే ఒక జర్నల్ అనేది పెట్టుకోవాలి, ఒక బుక్ అనేది పెట్టుకోవాలి. September 20, ఈరోజు ఏ డేట్, September 20. సో September 20 నేను ఏం చేయాలి, Day 1 అనేది కంప్లీట్ చేయాలి. Day 1 కంప్లీట్ చేయాలి. సో Day 1 కంప్లీట్ అయిందా లేదా, ఇక్కడ టిక్. నెక్స్ట్ September 21 నేను ఏం చేయాలి, Day 2 కంప్లీట్ చేయాలి. Day 2 కంప్లీట్ అయిందా లేదా, ఎస్. September 22 రోజు నాకేంటంటే కొంచెం వర్క్ పడింది. నేనేంటంటే ఆ రోజు కంప్లీట్ చేయలేకపోయినా, అంటే ఈరోజు ఖాళీ, దీని వదిలే. నెక్స్ట్ September 23 ఏం చేయాలి, మీరు Day 3 అనేది కంప్లీట్ చేయాలి. ఇది సెప్టెంబర్ కావచ్చు, అక్టోబర్ కావచ్చు, నవంబర్ కావచ్చు. మీరు ఎప్పుడు ఎన్రోల్మెంట్ స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి మీకు ఏంటంటే Day 1 వస్తుంది. సో మీరు ఎంత తొందరగా ఎన్రోల్మెంట్ కనుక చేసుకుంటే అంత తొందరగా మీరు ఏంటంటే సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ చూడండి Day 1 ఆల్ఫాబెట్ టు నెంబర్ కన్వర్షన్, Day 2 అనాలజీ, లెటర్ అనాలజీ, Day 3 ఇక్కడ చూడండి లెటర్ అనాలజీ ప్లస్ ప్రాక్టీస్ పీడిఎఫ్, నెక్స్ట్ వర్డ్ అనాలజీ ప్లస్ ప్రాక్టీస్ పీడిఎఫ్, నెంబర్ అనాలజీ ప్లస్ ప్రాక్టీస్ పీడిఎఫ్. అంటే నెంబర్ అనాలజీ అంటే ఇక్కడ ఏదైతే వీడియో అనేది మేము అప్లోడ్ చేసామో అది చూడాలి, చూసిన తర్వాత ప్రాక్టీస్ పీడిఎఫ్. వర్డ్ అనాలజీ వీడియో అప్లోడ్ చేస్తుంటాం, చూసిన తర్వాత వెంటనే ప్రాక్టీస్ పీడిఎఫ్. అలాగా మీరు ఎప్పుడైతే అలా చేస్తారో మీకు ఏమైనట్టు, కంటెంట్ అయిపోయింది, దాంతోపాటు ప్రాక్టీస్ కూడా అయిపోయింది. సో ఈ విధంగా ఏంటైతే మీకు ఏవైతే ఉన్నాయో క్లాసెస్ అనేవి డే వైజ్ షెడ్యూల్ అనేది అప్లోడ్ చేసాం. అక్కడక్కడ కూడా మీకు ఏంటంటే రివిజన్ డేస్ కూడా మేము ఏంటంటే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో రివిజన్ డే రోజు ఏం చేయాలి, ఏదైతే ఇంతవరకు నేర్చుకున్నారో అది ఒక్కసారి రివైజ్ చేయాలి. క్లియరా? సో అంతా కూడా 1 అవర్ మాత్రమే, డైలీ 1 అవర్ చదివితే చాలు. నాకు తెలిసి ఈ డే వైజ్ షెడ్యూల్ అనేది ఎవరు ఇంతవరకు ఐసెట్ బ్యాచ్ కోసం లాంచ్ చేసి ఉండకపోవచ్చు. నాకు తెలిసినంతవరకు ఎవరు లాంచ్ చేయలేదు. నేను ఫర్ ద ఫస్ట్ టైం నేనేంటంటే కొంచెం ఎఫర్ట్ అనేది ఇస్తున్నాను. సో మీ సైడ్ నుంచి కూడా నాకేంటంటే ఎఫర్ట్స్ అనేవి కావాలి ఖచ్చితంగా. ఓకేనా, నెక్స్ట్ ఇక ర్యాంక్స్ కనుక గురించి వస్తాయి. సార్ ఈసారి ర్యాంక్స్ అనేవి మీకు ఏ విధంగా వచ్చాయి, ఓకేనా, మీరు ఏదైతే లాస్ట్ టైం బ్యాచ్ అనేది రన్ చేశారు అందులో ర్యాంక్స్ అనేవి ఏ విధంగా వచ్చాయి. బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మంచి ర్యాంక్స్ వచ్చాయి, ఈ ఇయర్ కూడా మంచి ర్యాంక్స్ అనేవి వచ్చాయి. ఓకేనా, సో ఇక్కడ కనుక చూస్తే టీఎస్ ఐసెట్లో స్టేట్ 20th ర్యాంక్, 64th ర్యాంక్, 62nd ర్యాంక్, 130 ర్యాంక్. సో వీళ్ళందరూ మన స్టూడెంట్సే. ఇంకా కనుక చూస్తే 178 ర్యాంక్, 274 ర్యాంక్ అండ్ 276 ర్యాంక్, 143 ర్యాంక్. అంటే ఇక్కడ మీకు నేనేం చేస్తున్నాను అంటే బిలో 500, బిలో 250 ఉన్న ర్యాంక్సే చూపిస్తున్నాను. ఓకేనా, అప్రాక్సిమేట్లీ 250కి దగ్గర ఉన్న ర్యాంక్సే చూపిస్తున్నాను. ఇంకా చాలా ర్యాంక్స్ అయితే రావడం అనేది జరిగింది. సో ఆ కంపైలేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో నా దగ్గర ఏంటంటే ఒక గూగుల్ ఫామ్ పీడిఎఫ్ అనేది ఉంది. ఆ గూగుల్ ఫామ్లో అందరి యొక్క ర్యాంక్స్, అందరి యొక్క డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో ర్యాంక్స్ అయితే ఓకేనా, మా స్టూడెంట్స్కి ఏంటంటే ర్యాంక్స్ అనేవి చాలా చాలా బాగా వచ్చాయి ఈసారి. ఇంకా నెక్స్ట్ ఇయర్ అంటే 2025లో ఇంకా మంచిగా ర్యాంక్స్ రావాలి అని చెప్పేసి నేనైతే ట్రై అనేది చేస్తున్నాను. ఓకేనా, సో దాంతోపాటు ఎవరైతే మా పెయిడ్ స్టూడెంట్స్ కాకుండా, ఓకేనా, పెయిడ్ స్టూడెంట్స్ ఒకటే కాకుండా నార్మల్గా ఎవరైతే ఉంటారో, సో ఇక 2023లో కనుక చూస్తే స్టేట్ 16th ర్యాంక్, దీని తర్వాత టీఎస్ ఐసెట్లో స్టేట్ 7th ర్యాంక్ కూడా రావడం జరిగింది. ఇంకా చూడండి 2023లో ర్యాంక్స్ మనకు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఒక విషయం అనేది చెప్తాను. సో ఏం చేసాం మనము, పెయిడ్ స్టూడెంట్సే కాకుండా మేమేం చేసామంటే ఆల్రెడీ మీకు తెలిసిందే యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ కూడా మేమేంటంటే రన్ అనేది చేసాం. క్రాక్ ఐసెట్ సిరీస్ కావచ్చు, దీని తర్వాత ఏవైతే లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయో ఆ లైవ్ క్లాసెస్ అనేది మేము ఆన్లైన్లో యూట్యూబ్లో ఫ్రీగా స్ట్రీమ్ చేసాము. ఆ వీడియోస్, ఆ స్ట్రీమ్స్ అనేవి చూసి కూడా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే మంచి ర్యాంక్స్ అనేవి సాధించారు. సో వాళ్ళ యొక్క కామెంట్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క ర్యాంక్స్ అనేవి కానివ్వండి, మీకు ఏంటంటే ఇప్పుడు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నాయి చూడండి. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే వితౌట్ ఎనీ, ఓకేనా, ఎటువంటి పెయిడ్ కోర్స్ లేకుండా ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే విని వీళ్ళేంటంటే మంచి ర్యాంక్స్ అనేవి సాధించారు. సో ఇప్పుడు మీరే ఆలోచించండి. సో నార్మల్గా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసిన కంటెంటే, ఫ్రీగా ఉన్న కంటెంటే చదివి ఇంత మంచి ర్యాంక్ కనుక సాధిస్తే పెయిడ్ కంటెంట్లో మీరు ఇంకా ఎంత బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. ఓకేనా, మీరు నిజాయితీగా గనక ఉండి డైలీ 1 అవర్ కనుక మీరు ప్రాక్టీస్ చేయగలను అనుకుంటే
ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకు బిలో 1000 ర్యాంక్ తెప్పించే బాధ్యత అయితే నాది. బట్ నాకేం ప్రామిస్ చేయాలి మీరు? ఖచ్చితంగా నేను డైలీ 1 అవర్ ప్రాక్టీస్ చేస్తాను సార్. అలాగా ఒక 4 మంత్స్, 5 మంత్స్ ఖచ్చితంగా చేస్తాను అని డెడికేటెడ్‌గా ఉంటేనే మాత్రమే నేను గ్యారంటీ ఇవ్వగలను. ఓకేనా? సో, ఇది నెక్స్ట్ గనక చూస్తే ఇక ర్యాంక్స్ అనేవి తెలిసిందే. నెక్స్ట్ ఇక్కడ చూడండి వీడియోస్ అనేవి ఏ విధంగా ఉంటాయి. ఒకవేళ మీరు ఏపీ ఐసెట్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటే ఏపీ ఐసెట్ ప్యాటర్న్‌కి సెపరేట్ వీడియోస్ అనేవి ఉన్నాయి. టీఎస్ ఐసెట్ ప్యాటర్న్ వీడియోస్ అంటే మీరు ఏం చేయాలి వీడియోస్ చూడడం కోసం. సో, మీరు ఫర్ సపోజ్ లెట్ అస్ సే నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను. నేనేంటంటే ఏపీ ఐసెట్ ప్యాటర్న్ వీడియోస్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే నాకు వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఏదైతే మన యొక్క అనలిటికల్ ఎబిలిటీ ఉందో, మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉందో, కమ్యూనికేషన్ ఎబిలిటీ ఉందో ఆ సెక్షన్ వైస్‌గా ఓకేనా అన్నీ ఓపెన్ అవుతాయి. దీని తర్వాత చూడండి క్రాక్ ఐసెట్ సిరీస్. దీని తర్వాత ఏవైతే ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ ఉంటాయో అవి కూడా. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా మీకు ఏంటంటే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేయొచ్చు. వీడియోస్ అనేవి ఇక్కడ చూడండి 140+ ఇప్పుడైతే వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ 140, ఇక్కడ ఒక 140 ఓకేనా. సో, ఇలా వీడియోస్ ఉంటాయి. సో, సార్ మీరు చెప్పారు కదా సార్ 300+ వీడియోస్ ఉంటాయి కానీ ఇక్కడ 140నే ఉన్నాయి. సో, 140, 280. సో, అలా తీసుకున్నా మీరు ఏంటంటే 280 వీడియోస్ ఉన్నాయి. లేదు సార్ మాకు సపరేట్‌గా 300 వీడియోసే కావాలి అనుకుంటే ఇప్పుడు చూడండి 141 వీడియోస్ లేదా అప్రాక్సిమేట్లీ 150 వీడియోస్ కరెంట్‌లీ ఉన్నాయి. ఓకేనా 150 వీడియోస్ ఉన్నాయి. సో, ఈ 150 వీడియోస్ ప్లస్ లైవ్ క్లాసెస్ కూడా మనం ఏంటంటే కండక్ట్ అనేది చేస్తాం. సో, ఆ లైవ్ క్లాసెస్ యాడ్ చేయండి. అండ్ దాంతోపాటు ఈ 150 వీడియోస్‌కి ఇంకొక 40-50 వీడియోస్ మేము ఏంటంటే అడిషనల్ కంటెంట్ అదైతే కంటెంట్ అప్‌గ్రేడేషన్ అనేది కూడా చేస్తాం. సో, మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ వీడియోస్ యొక్క నెంబర్‌ని చూడొద్దు. ఓకేనా వీడియోస్ యొక్క నెంబర్‌ని చూడొద్దు. మేమేంటంటే వీడియోస్‌లో ఏదైతే కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామో అది కంప్లీట్‌గా ఉందా లేదా అని చెక్ చేస్తే చాలు. క్లియరా? ఇది. నెక్స్ట్ దీని తర్వాత చూడండి ఒకవేళ నేను ఏపీ ఐసెట్ పైన క్లిక్ చేశాను. నాకేంటంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అనలిటికల్ ఎబిలిటీ నాకు 75 మార్క్స్‌కి, మ్యాథమెటికల్ ఎబిలిటీ 55 మార్క్స్‌కి, కమ్యూనికేషన్ ఎబిలిటీ 70 మార్క్స్‌కి. సో, ఇక్కడ మళ్ళీ మ్యాథమెటికల్ ఎబిలిటీ పైన క్లిక్ చేస్తే నాకు వీడియోస్ అనేవి స్టార్ట్ అవుతాయి అలా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఆల్రెడీ యూట్యూబ్‌లో ఏవైతే క్రాక్ ఐసెట్ సిరీస్ ఉందో ఆ సిరీస్ కావచ్చు ఓకేనా. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉన్న ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సార్ మేమేంటంటే మీ యొక్క డెమో క్లాసెస్ వినాలి అనుకుంటున్నాం. మీరు ఏం చేయొచ్చు యూట్యూబ్‌లోకి వెళ్ళండి. మా ఎస్ఎస్సి తెలుగు ఛానల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్లేలిస్ట్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడ మీకేంటంటే ఈ ప్లేలిస్ట్ చూడండి చాలు. ఒక 3-4 వీడియోస్ చూడండి. మీకే కంటెంట్ అనేది ఏ విధంగా మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము, ఎలా ఉంటుంది, ఏంటి అనేది మొత్తం అర్థమైపోతుంది. ఇదే విధంగా కంటెంట్ అనేది ఉంటుంది. ఓకేనా. సో, ఇది మన యొక్క ఏదైతే ఐసెట్ 2025 బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్ యొక్క డీటెయిల్స్. ఐ హోప్ దట్ మీకేంటంటే ఇది బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ all the best for your upcoming ICET 2025 examination.